ఇక రెండో విషయం, మేబీ ఆయన చావును కూడాను సమూయేలు చూసి ఉండవచ్చు. ఎవరి చావు? సౌలు యొక్క చావు. ఈయన దీర్ఘదర్శి, ఆయనకు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో కూడా తెలుస్తుంది. ఈయన భవిష్యత్తుని గురించి కూడా చెప్పగలడు. అలాంటి సమూయేలు ఎందుకు ఇంతలా బాధపడతా ఉన్నాడు అని అంటే, ఆయన చావును చూసి కూడాను దుఃఖిస్తూ ఉన్నాడు, దుఃఖాక్రాంతుడై ఉన్నాడు. అంత భయంకరంగా సౌలు చావు ఉంటుంది. ఆ చావు మనం 31లో కనపడుతుంది. 31 అధ్యాయం 4లో మనం చూడవచ్చు దాన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి అది అప్రస్తుతం కాబట్టి దాని తర్వాత తెలుసుకుందాం. ఆ రకంగా దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ ఏమన్నాడు? ఎక్కడ పొమ్మన్నాడు? బెత్లెహేములకు పోయి అక్కడ యెష్షయి అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని కలు, ఆయన కుమారులలో ఒకని నేను రాజుగా నియమించదను అని చెప్తా ఉన్నాడు. మనం దేవుడి విషయంలో లోబడిన వాళ్ళంగా ఉంటే మన పోస్ట్ కూడా ఊడిపోద్ది. దేవుని మాటగా ధిక్కరిస్తే మనకున్నటువంటి దేన్ని బట్టి అయితే మనం అయితే అతిశయపడతా ఉన్నామో, దేన్నైతే దాచుకోవాలనుకుంటున్నామో దాన్ని తీసివేస్తాడు. అందుకే దేవుని దగ్గర మనం జాగ్రత్తగా మసలుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయంలో. ఇక 2వ వచనం చదువుకుందాం. ఏమంటున్నాడు సమూయేలు? అంతవరకు సౌలు గురించి దుఃఖించిన వాడు దేవుడు ఈ మాట చెప్పేసరికి 2వ మొక్క ఏమంటున్నాడు చెప్పండి. సమూయేలు నేనెట్లా వెళ్ళుదును, నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల చంపునేమో కదా. యెహోవా నీ ఒక చాలు చాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నేను ఇప్పుడు పోయి సౌలుకు వ్యతిరేకంగా ఇంకొక వ్యక్తిని తీసుకొని పోయి నేను అభిషేకిస్తాను, ఇంకో వ్యక్తిని రాజుగా నిలబెట్టడానికి నన్ను దేవుడు పంపిస్తున్నాడన్న విషయము సౌలుకి చేరితే నన్ను చంపేస్తాడు కదా అని అడుగుతా ఉన్నాడు. ఎవరిని? దేవుడిని. సమూయేలు ఏమడుగుతా ఉన్నాడు? నేను బెత్లెహేమి అనేటువంటి వ్యక్తి దగ్గరికి పోతే, యెష్షయి దగ్గరికి పోతే ఆ విషయం తెలిసినటువంటి సౌలు నన్ను చంపేస్తాడు కదా, నన్ను బతకనిస్తాడా, నన్ను ఉండనిస్తాడా అని దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఇచ్చే సలహా ఏముందో చూడండి. నీ ఒక పెయ్యని తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితనని చెప్పి యెష్షయిని బలి అర్పణకు పిలువము. హల్లెలూయా. ఏమని సలహా ఇస్తున్నాడు? నువ్వు ఆయన్ని అభిషేకించడానికి వెళ్తా ఉన్నాను అని చెప్పకుండా ఒక పెయ్యని తీసుకో, ఒక పెయ్యని తీసుకొని దీన్ని బలి అర్పణ ఇవ్వటానికి నేను బెత్లెహేముకు పోతున్నాను అని చెప్పి పొమ్మని సలహా ఇచ్చాడు దేవుడు. నీ జీవితంలో నువ్వు దేన్ని చూసి భయపడతా ఉన్నావు? నీ చదువును చూసా, నీ అనారోగ్యాన్ని చూసా, నీకున్న సమస్యలను చూసా, దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? దేవుణ్ణి అడుగు, ఆయన నీకు చక్కని సలహా ఇస్తాడు. ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించే గొప్పదైనటువంటి సలహా నీకు ఇస్తాడు. ప్రాణ సంకటమైనటువంటి రోగముల నిమిత్తము నుంచి నిన్ను బయటకు లాగటానికి ఆయన గొప్ప సలహా ఇస్తాడు. నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. నువ్వు దేవుణ్ణి అడిగి నీ ప్రతి కార్యమును జరిగించాలి. నువ్వు ఏ పని మొదలు పెట్టినా సరే నువ్వు దేవుణ్ణి అడగాలి. అయ్యా ఈ పని నేను ఏ రకంగా చేయగలను అని అంటే అప్పుడు ఆయన నీకు ఒక సజెస్ట్ చేస్తాడు. నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే, నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే ఆయనే నీ జీవితాన్ని డిజైన్ చేస్తాడు, చక్కగా మారుస్తాడు.
చక్కగా మలుస్తాడు నిన్ను గొప్పదిగా. మన జీవితాలను దేవునికి అప్పగించుకునే వారిగా ఉండాలి. మనకి ఏ సమస్య వచ్చినా దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి. దేవుని దగ్గర గోజాడే వారిగా ఉండాలి. మనం అలా ఉండం కాబట్టే మన ఇంటి చుట్టూ సమస్యలు, మన ఒంటి చుట్టూ రోగాలు. మనం అలా ఉండం కాబట్టే మనకు అప్పులు, అవస్థలు, అక్రమాలు, దౌర్జన్యాలు మన మీదనే. మనం ప్రతి విషయంలోనూ దేవుణ్ణి అడగాలి. అడిగితే ఆయన మనకి మంచి చక్కని సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారంగా మనం బతుకుపోతే మన మార్గం సుగమం అవుతుంది. నువ్వు చేరేటంటే డెస్టినేషన్ ఏదైతే ఉందో దానికి సుఖంగా చేరగలుగుతావు. నీ భయాన్ని పోగొట్టుకోగలుగుతావు. ధైర్యంగా ముందుకు సాగగలుగుతావు. ఆ రకమైనటువంటి కమిట్మెంట్ నీలో ఉండాలి. నేను ఏ పని చేసినప్పటికీ, నేను ఏ పని చేసినా నేను మొదటగా దేవునికి దగ్గర అడగాలి, దేవునికి తెలియపరచాలి. నేను దీని విషయంలో ఏ రకంగా ముందుకు పోవాలి అని దేవుణ్ణి అడిగి ఆ పనిని మనము ప్రారంభించాలి. దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి తెలియపరిచేవారిగా మనం ఉండాలి. అలా తెలియపరచకుండా మన ఇష్టానుసారంగా నడిస్తే మధ్యలోనే పడిపోయే అవకాశం ఉంది. మధ్యలోనే డ్రాప్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంది. మనం దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన సలహా ప్రకారంగా పోతే ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. మన ఆలోచన చొప్పున కాకుండా దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడిస్తే నిన్ను నన్ను మన అందరినీ దేవుడు ఎక్కడ నిల్చోబెడతాడు? ఉన్నతమైన స్థలములలో, ఎత్తైన స్థలములలో, ఎవరికి అందనంత ఎత్తుగా నిన్ను హెచ్చిస్తాడు, దీవిస్తాడు. ఆ రకంగా నీకు ఆశీర్వదిస్తాడు.